తెలంగాణలో బెనిఫిట్ షోల వివాదంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన దుర్ఘటన బాధాకరమన్నారు. ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని, రద్దీ వల్ల ఏర్పడే సమస్యలను ముందుగానే అంచనా వేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉండాల్సిన అభిప్రాయపడ్డారు. సినిమా నటులు కూడా ఆలోచన చేయాలని, పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని ఆయన హితవు పలికారు. బెనిఫిట్ షోలను నిషేధించాల్సిన అవసరం లేదన్న పల్లా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటే చాలని సూచించారు. సినిమా రిలీజ్ టైంలోనే ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో దాని మీద అడుగుతున్నారు, ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పి. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుంది అనే ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను.